అధికారం వస్తే హింసకు గురి అయిన వాళ్ళని కాపాడుతాడు. ఎంత దుర్మార్గుడైనా కేసీఆర్ లాంటి వాడా ఆంధ్ర వాళ్ళని కాపాడాడు. కానీ అధికారం అడ్డు పెట్టుకుని ప్రజలను హింసించే దుర్మార్గమైన పార్టీ బీజేపీని నేను 1% మెచ్చుకుంటున్నాను. అందరికంటే ఎక్కువ తిట్టింది నేను బీజేపీని. ఓకే, కానీ బీజేపీని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఆ యొక్క ప్రధాన ప్రతిపక్షము, బిగ్గెస్ట్ పార్టీ, లార్జెస్ట్ పార్టీ, ఓల్డెస్ట్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తియుక్తులనే గాని తన శక్తియుక్తుల్ని సరిగ్గా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యాడు, అవుతూనే ఉన్నాడు. ఇది వాస్తవం. ఓకే, నచ్చకపోయినా అంగీకరించుకొని తన ప్రవర్తన మార్చుకోవాలి. లేదంటే తనకు రాజకీయాలు సెట్ కాకపోతే తన చెల్లె చెప్పి పక్కకు తొలగాలి. అంతే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. లేకపోతే ఆ ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం లేదు అని తెలిస్తే ఉన్నోళ్ళు కూడా వ్యక్తారు ఆ ప్రాంతీయ పార్టీలకు వెళ్ళడానికి. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాజేష్ మామిడిపల్లి బ్రదర్, మీరు ఏమైనా చెప్పండి బ్రదర్. కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం తప్పు. కరెక్ట్. నేను అదే చెప్పినా అప్పటి నుంచి. కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేయాలి, పొత్తు పెట్టుకోవద్దని చెప్పిన. నువ్వు కూడా అదే చెప్తున్నావు. ఎస్, పెట్టుకోకపోవడం తప్పు, పొత్తు పెట్టుకోకపోవడమే కరెక్ట్. బీజేపీని చూసి నేర్చుకో బ్రదర్. రాజకీయాలు చేయాలంటే బీజేపీని చూసి నేర్చుకో. సింపుల్. అంటే చెడు కాదు, సిబిఐ ఈడీని అట్లా బెదిరించి జాయిన్ చేసుకోవడం అది వదిలేయండి. అది కానీ ఎన్నికల కమిషన్ ద్వారా మోసం చేయడం, ఓట్లు సరులు అవన్నీ అవి కాదు. మోసం చేసేది చెప్తలేరు, కానీ వాళ్ళ పోటీ విధానం ఎట్లా, వాళ్ళు అన్ని చోట్ల ఇండిపెండెంట్ వాళ్ళే పోటీ చేస్తారు. నువ్వు పోటీ చేయకపోతే నువ్వు బలమైన శక్తిగా ఎదగావు. ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేస్తావు. ప్రాంతీయ పార్టీల కోసం నిన్ను ఆత్మహత్య చేసుకుంటావు. నేను ఆత్మహత్య చేసుకున్నాక నేను ప్రాంతీయ పార్టీలు కూడా దేకాయి. ప్రాంతీయ పార్టీలకు వచ్చే ఓట్లు రాకపోతే, సీట్లు రాకపోతే అక్కడ ప్రాంతీయ పార్టీలు కూడా నీతో పొత్తు పెట్టుకో. కాబట్టి టు బ్రింగ్ చేంజ్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు బికమ్ పవర్ఫుల్. కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉన్నప్పుడే ఆ పార్టీ యూపీఏలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కంటే తక్కువ సీట్లు వస్తే ఆ యూపీఏ 1 యూపీఏ 2 కూడా ఏర్పడాయి. అదే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడమే, ఆ యొక్క మిత్రపక్షాల కోసం సీట్లు వదులుకోవడమే. సో ఇది ఎన్నికల ముందు కరెక్ట్. ఏది రుణములు వాడేమి 2014 ముందు ఈ హామీలు ఇచ్చిండు ఉచితం, కానీ ఇప్పుడు ఓడిస్తలేడు బీజేపీ. అయినా ఎట్లా గెలుస్తున్నాడు? బలమైన ప్రతిపక్షంగా లేకుండా పోవడం వల్లనే గెలుస్తున్నాడు, అంతకుమించి ఏం లేదు. సో కాబట్టి ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చి ఏం చేస్తున్నాం, ఇప్పుడు గుదిబండ అయిపోయింది. ఇలా తెలంగాణలో 22% ఓన్లీ జీతాలు ఇచ్చినాక ఏం చేస్తాం రాయ్యా? 3 లక్షల కోట్ల బడ్జెట్ల 3,24,000 కోట్లు. 24,000 కోట్లు ఎందుకంటే కేంద్రం డబ్బులు ఇస్తుందేమో ఆశతోటి అలా రాస్తారు, ఆడు ఏడుపీకాడు. ఓకే, సో 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఇలా 21,000 అసలు 21,000 ఓన్లీ మిత్తి కడుతున్నాం. 65,000 కోట్లు కేవలం జీతాలు ఇస్తున్నాం. ఇవన్నీ పోయినాక రుణమాఫీ ఇవన్నీ ఒకటి 18,000 కోట్లు, రైతు భరోసాకి 18,000, అన్ని వీకినాక ఏమున్నదాడా? ఎప్పుడు డెవలప్ చేస్తావు? ఈయన అమెరికా లెక్క చేస్తా, లండన్ లెక్క చేస్తా, ఎట్లా చేస్తావు? ఉన్న పైసలని ఈ మెయింటెనెన్స్కి వీక్తే బీజేపీ వాడు ఇస్తున్నాడా? వాడు దోసుకుంటున్నాడు, వాడు ఏం డెవలప్ చేస్తున్నాడు అది వేరే వచ్చాడు, కానీ వాడు హామీ లేకుండానే గెలుస్తున్నాడు. సో కాబట్టి ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ప్రజలకు మంచి జరగాలంటే ఐఎమ్ ద ఆల్టర్నేటివ్ అని గట్టిగా పోరాటం చేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ. లేకపోతే గింతే, ప్రజలు బాధపడడు, గంతే అవుతుంది. ప్రాంతీయ పార్టీలు కొట్లాడితే వాళ్ళ శక్తి సరిపోదు. కాంగ్రెస్ మమతా బెనర్జీ గుండాలాగా వ్యవహరిస్తుంది. నువ్వు ఎందుకు పోల్చుకుంటావు? టీఎంసీ ఆమెమో పోటీ చేసింది, ఆమె నువ్వు కూడా గట్టిగా టీఎంసీ లెక్క పోటీ చేయనట్టువి. ప్రజలు అక్కడ కాంగ్రెస్కి ఓటేస్తే అయిపోయింది కదా. టీఎంసీతో నీకేం కంపారిజన్? బీజేపీ అనుకుంటుంది అట్లా. టీఎంసీ ఉన్నదని భయపడ్డదా? టీఎంసీతో పొత్తు పెట్టుకున్నదా? అక్కడ బీజేపీ 1 సీట్ లేని దగ్గర ఇలా అధికారానికి వచ్చింది. ఎట్లా వచ్చింది? టీఎంసీతో పొత్తు పెట్టుకుంటూ వచ్చేదా? ఏం లేనిదే అది వస్తుందంట. వీనికి అన్ని ఉన్నోడు పొడగొట్టుకున్నాడట. ఆలోచించు బ్రదర్, మన రాజేష్ బ్రదర్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, అక్కడ బీజేపీ ఉండే మొన్నటిదాకా కమ్యూనిస్ట్ పార్టీ ఉండే, కాంగ్రెస్ ఉండే బలంగా. కమ్యూనిస్ట్ పార్టీని దాన్ని టీఎంసీ వచ్చింది. టీఎంసీకి అపోజిషన్ ఎవరు? కాంగ్రెస్ ఉండే. కాంగ్రెస్ దాన్ని బీజేపీ వచ్చింది. కాంగ్రెస్ తనతోటే తన్నించుకున్నదోడు కాంగ్రెసే కదా. ఇలా టీఎంసీ దాన్ని బీజేపీ వచ్చింది. బీజేపీ సిపిఐ తోటి పొత్తు పెట్టుకోలే, కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోలే, టీఎంసీ తోటి పొత్తు పెట్టుకోలే. మరి కాంగ్రెస్ ఎందుకు పెట్టుకోవాలి? ఏం లేని దగ్గర నుంచి వాడు వస్తాడంట, ఆశస్ నుంచి వాడు వస్తాడంట, వీనికి అన్ని ఉన్నోడు పోతాడంట. సో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదు. అది కాంగ్రెస్ పార్టీ గ్రహించాలి. ఏది ఢిల్లీ ఎన్నికల ముందు అరవింద్ వాళ్ళు సిద్ధాంతం బాగా లేదు అని ఏదో చెప్పాడు.
వాడు ఎవడన్నా ఏమన్నా ఊరుకో, నీకేం సంబంధం? నీ సొంతంగా నీ కాంగ్రెస్ సిద్ధాంతం మీద నువ్వు పోటీ చేయి. అది 10 సీట్లు వస్తాయా, 4 సీట్లు వస్తాయా, ఎన్నన్నారా అని పొత్తు పెట్టుకునే కంటే ఎక్కువనే వస్తాయి, తక్కువ అయితే రావు. నువ్వు సరిగ్గా గట్టి అభ్యర్థులు నిలబెట్టి గట్టిగా పోటీ చేస్తే, కాంగ్రెస్ సిద్ధాంతం నిజంగా అక్కడ ప్రజలకు నచ్చితే కాంగ్రెస్ పార్టీ అసలే గెలవకంటే ఒక్కడి గెలిచినా చాలరా అయ్యా. పొత్తు పెట్టుకోకుండా అన్ని బలమైన అభ్యర్థులను పెట్టి పోటీ చేయి. ఎందుకు? ఇప్పటికంటే ఎక్కువనే సీట్లు వస్తాయి, నేను రాసిస్తా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాయి, 10 సీట్లలో వస్తాయి. నువ్వు గట్టిగా కరెక్ట్ బలమైన అభ్యర్థిని ఎన్నుకొని గట్టిగా ప్రచారం చేసి ఆడ పోటీ చేస్తే 100 పోటీ చేస్తే తక్కువ 10 వస్తాయి. ఏం లేని ఆంధ్రప్రదేశ్లో 10 సీట్లను వస్తాయి కాంగ్రెస్కి. 10 సీట్లు నీకు అదనంగా యాడ్ అయితే పార్లమెంట్లో కానీ అక్కడ అసెంబ్లీలో కానీ నీకు ఎంత బలం వస్తుంది? ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఏం లేని దగ్గర 8 సీట్లు వస్తే వానికి ఎంతో కొంత బలం వచ్చింది కదా. ఆంధ్రప్రదేశ్కి ఎన్నిసార్లు వచ్చిండు రాహుల్ గాంధీ? ఎన్నిసార్లు తిరిగిండు? ఎన్ని నియోజకవర్గాలు తిరిగిండు? ఎంతమంది బలమైన అభ్యర్థులు టికెట్లు ఇచ్చిండు? చెప్పకు రాజేష్, నీ రాహుల్ అసమర్థతని నా సమర్థత లేకపోతే పక్కోడి అసమర్థత అని అది అట్లా బ్లేమ్ గేమ్ ఆడిన రోజులు కాంగ్రెస్ పార్టీకి ఇట్లనే ఉంటుంది. ఇక ప్రాంతీయ పార్టీలకు అధ్వానంగా తయారవుతుంది. బీజేపీ పార్టీని చూసి కొన్ని నేర్చుకోవాలి, కొన్ని చెడుని నేర్చుకోవద్దు, కానీ మోసం చేసేది నేర్చుకోవద్దు, కానీ ఈ పార్టీని ఈ యొక్క బలోపేతం చేసే విషయంలో బీజేపీని నేర్చుకోవాలి. సో ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఓట్లని చేకూర్చే బలం లేదు బ్రదర్. కాంగ్రెస్ పార్టీ తన అస్త్ర సన్యాసం చేసింది. ప్రాంతీయ పార్టీలని ఎవరిని మనం నెగిటివ్ మాట్లాడకూడదు. వాళ్ళని మెచ్చుకోవాలి. నువ్వు అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళు కొట్లాడుతారు కదా, వాళ్ళని మెచ్చుకోవాలి ప్రాంతీయ పార్టీలు. కిరణ్ మరి, కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒక్కసారైనా కలుస్తారా? అదే బీజేపీ ఒక కార్యకర్తకి ఏమైనా అయితే కేంద్ర స్థాయి నాయకుడు వచ్చి కలుస్తాడా? అది కరెక్ట్ బ్రదర్. నేను యొక్క వాస్తవాలు అంగీకరించాలి. కాంగ్రెస్ పార్టీలో అధికారం లేనప్పుడేమో బీజేపీ బీఆర్ఎస్ కి కోవట్లుగా పనిచేసారు. ఇవాళ అధికారం రాగానే అట్లా ఇట్లా కష్టపడి నాలాంటి వాళ్ళం అందరం కష్టపడితే ప్రజలు స్వచ్ఛందంగానో ఎట్లనో బీజేపీ వద్దనో బీఆర్ఎస్ వద్దనో ఓట్లేస్తే ఇవాళ నాది కాంగ్రెస్ మా తాతది కాంగ్రెస్ మా ముత్తాది కాంగ్రెస్ అని పైరవీలు చేసుకొని వాడు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కార్యకర్తలు గలవారు ఏ ఊర్లో చూసినా వాడు జై శ్రీరామ్ అనుకుంటే అన్ని గోడల మీద వేసిండు. మరి కాంగ్రెస్ వాడు ఆడ గోడల మీద అన్ని జై శ్రీరామ్ అని ముద్రలు వేస్తుంటే వీడేం కాంగ్రెస్ వాడు కమ్యూనిస్ట్ వాడు ఏం చెప్తున్నారు గ్రామాలలో? దాన్ని తుడిచేయాలి కదా. ఆ జై శ్రీరామ్ అని ఎందుకు వాడుకుంటున్నారు? రాముడు దక్షిణాలు ఏడపాడాడు, జై ఎల్లమ్మ అనేవి, జై పోషమ్మ అయ్యి కదా. ఆ చెత్తను తీసేయాలి కదా. మరి కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంత కొట్లాడేటోళ్ళు అంత కొట్లాడేటోళ్ళు కాంగ్రెస్లో ప్రతి గ్రామంలో ఉన్నారు కదా. వాడు గోడల మీద జై శ్రీరామ్ అని అయోధ్య గుద్దితే అదంతా సున్నమేయచ్చు కదా. మర్చిపోయారు పోరాట పటిమ. దాని మీద అదే జై శ్రీరామ్ అనే దాని మీద మళ్ళీ జై ఎల్లమ్మ అని కొట్టవచ్చు కదా. మా ఎల్లమ్మని అంటావరా అని తన్నవచ్చు కదా. వాడిని కొట్లాడతలేరు, పోరాట పటిమ పోయింది. బీజేపీకి ఉన్న పోరాట పటిమ చచ్చిపోయింది. శామ్యూల్ నల్లబోల్ అంతే. మీ ఓపికకి సలాం. థ్యాంక్ యూ. కిరణ్ మరి ఏమంటున్నారు? కాంగ్రెస్ ఎప్పుడు ప్రజా సమస్యలపై పోరాడదు, ఆల్టర్నేటివ్ లేక ఎన్నుకుంటారు తప్ప. లేదు బ్రదర్, కాంగ్రెస్ అనేది ఇవాళ దేశంలో ఏమైనా కట్టిర్రంటే కాంగ్రెస్ మాత్రమే చేసింది, ఏ పార్టీ చేయలేదు. ఓకే, నీకు నచ్చకపోయినా అంగీకరించాలి. ఇవాళ బ్రిటిష్ వాడు పోయేటప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేని దేశంలో ఇవాళ ఎయిమ్స్లు వచ్చినాయంటే, ఐఐటీలు వచ్చినాయంటే, ప్రతి ఊరికి బస్సు వచ్చిందంటే, ప్రతి ఊర్లో గ్రామ పంచాయతీ ఉందంటే అది కాంగ్రెస్ పుణ్యమే. ఓకే, అర్థమైందా? సైన్స్ కాంగ్రెస్ లేని అంటే, ఒక ప్లానింగ్ కమిషన్ అయిందంటే, ఒక బిలాయ్ ఉక్కు కర్మాగారం వచ్చిందంటే, ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు వచ్చినాయంటే, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చిందంటే అది కాంగ్రెస్ పుణ్యమే. తిన్నతలలు ఉంచితే వాడు మనిషి కాదు, పెండపురికి అంటే అధ్వానం. అర్థమైందా? అట్లా బీజేపీ ఏం చేసిందో చెప్పు తమ్ముడు, దండం పెడతా. లంగ రాజకీయం మోసం చేసుడు తప్ప, దోచుకోవడం తప్ప చెప్పు. ఇవాళ ఆధార్ సంఖ్యని ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్. అందరికీ విద్య కావాలని ఆర్టీఐ ఏది రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం తెచ్చింది కాంగ్రెస్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ చట్టం తెచ్చింది. ప్రతి ఒక్కరికి సమాచారం ఉండాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుందని సమాచార హక్కు చట్టం తెచ్చింది కాంగ్రెస్. ఇవాళ దేశంలో ఈ స్థాయికి దేశం ఎదగడానికి కారణం కాంగ్రెస్ చేసిన పునాదులే. ఇవాళ భూస్వాముల దగ్గర భూమి ఉంటే అదంతా తీసుకొచ్చి పేదవానికి పంచిపెడితే ఇవాళ ఎస్సీ ఎస్టీల దగ్గర ఎకరం 2 ఎకరాలు ఉందంటే కారణం కాంగ్రెసే. పేదవాళ్ళ సామాన్యులకి మిడిల్ క్లాస్ వాళ్ళకి బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే బ్యాంకులను జాతీయం చేసి అది వారి యొక్క ప్రభుత్వం వాటిని తీసేసుకొని
అందరికి పేదవాళ్ళకి అలా రుణాలు వచ్చి వాళ్ళంతా వాళ్ళు కొన్ని వ్యాపారాలు చేసుకొని బతికేటట్టు అందరి చేయాలి 4 పైసలు అయ్యేటట్టు చేసింది కాంగ్రెస్. మనకు తినడానికి తిండి లేకపోతే రష్యా దగ్గర అమెరికా దగ్గర గోధుమలు, రష్యా దగ్గర పాలపొడి అట్లాంటి ఇంపోర్ట్ చేసుకొని మనకి అలా ఇది న్యూట్రిషన్ వచ్చేటట్టు చేసి మనకి కరువులు కాటకాలు వచ్చి చచ్చిపోయేటోళ్ళు, న్యూట్రిషన్ సరైన తిండి లేక చచ్చిపోయేటోళ్ళు, పోలియో మసూచి ఇట్లాంటి రోగాలు వచ్చి చచ్చిపోయేటోళ్ళు, కలరా వచ్చి చచ్చిపోయేటోళ్ళు, ఇవన్నీ అంటురోగాలు రూపుమాపింది. శుచి శుభ్రతను చేసింది. గ్రీన్ తిండి లేక చచ్చిపోతుంటే గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి పంటలను ఉత్పత్తి ఎక్కువ చేసి అలా తిండికి తినటాటి చేసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టి ఇవాళ దేశంలో ఏమైనా చేసారంటే అది కాంగ్రెస్ పుణ్యమే. మనతో పాటు స్వతంత్రం వచ్చిన బంగ్లాదేశ్ ఏడపాడైంది, మనతో స్వతంత్రం వచ్చినటువంటి పాకిస్తాన్ ఏడపాడైంది, ఇంకా అనేక దేశాలు ఏడపాడైనాయి. భారతదేశం ఇంత గణనీయంగా స్థాయిలో ఎట్లొచ్చింది? డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రపంచంలో అత్యంత మేధావి ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన చేసినటువంటి కఠిన నిర్ణయాల వల్ల, ఆర్థిక పాలసీస్ వల్ల దేశంలో 7-8% జీడిపి గ్రో అవుతుంటే ప్రపంచ దేశాలు ముక్కున ఏలేసుకొని చూసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళకి 2-3% కంటే ఎక్కువ వాళ్ళది జీడిపి పెరగకపోతుండే. సో అట్లాంటి అనేక వ్యవస్థలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీ ఏం చేసిందో చెప్పు తమ్ముడు, చెప్పు. ఒక్క హామీ అన్న నెరవేర్చిందేమో చెప్పు. సో మతం పేరు మీద అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టడం తప్ప పరిపాలన పరంగా కాంగ్రెస్ 1000% బాగా చేసింది. కానీ బీజేపీ చేస్తున్న లంగ రాజకీయాలను తిప్పికొట్టడంలో అతి మంచితనం దూర్త లక్షణం అయిపోయింది. సో ఆ తిప్పికొట్టడంలో ఫెయిల్ అయింది. నిజాలు అంగీకరించాలి, లేదు అంటే డేటా తీసుకురా. బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, నేను కాంగ్రెస్ ఏం చేసిందో. ఇవాళ కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? బికాస్ వాడు చేసిన మంచి పనులకు సపోర్ట్ చేస్తున్నాం. మనకున్న పోరాట పటిమ మనకున్నంత వానికి ఎందుకు లేదని బాధ అవుతుంది, అంతే. అర్థమైందా?